ఎల్లప్పుడూ మనం ప్రయత్నం చేసేవారై ఉండాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఇలా చెప్పుతున్నాడు, ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం, హల్లెలూయా, మన పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తం ఏమిటియో అని మనం ఏం చేయాలి? గుర్తెరిగిన వారై మారాలి. దానికి ఏం కావాలి? దేవుని కృపను మనం పొందిన వారై మారాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప మన పట్ల లేనిడలా మన ప్రయత్నం అన్ని విఫలమే. ప్రభు మనతో కూడా ఉన్నట్లయితే, దేవుని కృప మన పైన ఉన్నట్లయితే, మనం చేయుచున్నదన్నీ కూడా సఫలం చేయడానికి ఆ దేవునికి సాధ్యమని బైబిల్ మనకు తెలియచేయుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దీన స్థితిలో ఉన్నవాడు యాకోబు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అవునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, దేవునితో సత్సంబంధం కలిగిన వారు ఎవరై ఉన్నారో వారు ధన్యుడని వచనం మనకు తెలియచేయుచున్నాడు. స్తోత్రం. అందుకే వచనం ఇలా సెలవిచ్చుతున్నాడు, ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అని పలికిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీ భారం మోయడానికి, నీ నిరాశను తొలగించడానికి దేవుడు సజీవుడవై బలవంతుడవై ఉంటున్నారు. స్తోత్రం. నీ చేయవలసినది ఒకటే, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. పైసలో ప్రభు మీద ఆశ పెట్టుకున్నటువంటి వారి భారమును ప్రభు తొలగిస్తాడు, నిరాశను దేవుడు తొలగిస్తాడు, సరిగతులను విశాలపరుస్తాడు. హల్లెలూయా. తరముల భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన చెందిన హృదయంతో ఈ పగలు నీవు ఉన్నట్లయితే బిజినెస్లో పరాజితులైపోతున్నాడు, వ్యవసాయంలో ఓటమి అనుభవిస్తున్నాము, నేను ఏది చేసినా వ్యర్థమవుతుంది, ఇలాంటి బాధలు, భారము, నిరాశ నిన్ను వెంటాడుతున్నట్లయితే ప్రభు అంటున్నాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడై ఉన్నాడో, ఎవడైతే ఆ దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో అతడు ధన్యుడవైతావు. ఎవరు చేయలేని కార్యములను మన కొరకు చేయడానికి ఆ ప్రభు సమర్థుడవై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వనాంతరములో గొర్రెలను కాపరిగా ఉండిపోయినటువంటి దావీదును దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? రాజస్థానములోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. తన సొంత సహోదరులకు లభించని భాగ్యం ఎందుకు తెలుసా? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేని చోటలో ఉన్నప్పుడు, స్తోత్రం, మాట్లాడడానికి ఎవరు లేకపోయినా, హల్లెలూయా, తన దేవునితో ఉన్న తన బంధమును పునఃస్థాపించాడు, స్థిరపరచాడు. ఆయన పాడాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు మీద ఆశ పట్టుకున్నటువంటి వారిని రక్షించడానికి, విడిపించడానికి, పరలోకపు